రాజకీయ విశ్లేషకుడు కౌటిల్య కృష్ణుడు అలియాస్ కేకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సంచలన అంచనాను ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. గతంలో ఏపీ ఎన్నికల్లో ఆయన వైసీపీ ఘన విజయాన్ని ఖచ్చితంగా అంచనా వేసి తన విశ్వసనీయత పెంచుకున్నారు. అయితే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కు 55% ఓట్లు వస్తాయని, కాంగ్రెస్కు 37% మాత్రమే వస్తాయని కేకే తేల్చారు. మజ్లిస్ మద్దతు, అధికార పార్టీ బలం వంటి అంశాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నా బీఆర్ఎస్కు అసాధారణ మెజారిటీని అంచనా వేయడం రిస్క్తో కూడుకున్నదిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ వ్యూహకర్త కౌటిల్య కృష్ణుడు లేదా కేకే సర్వీస్ గురించి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల ఫలితాల అంచనాలు పలు సందర్భాల్లో నిఖార్సైన విజయాన్ని సాధించగా మరికొన్ని చోట్ల విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన అంచనాలు దాదాపు నిజమయ్యాయి. కేకే సర్వీస్కు ఉన్నటువంటి విశ్వసనీయతను పెంచినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష విజయం లభిస్తుందని, ఆ పార్టీకి దాదాపు 150కి పైగా సీట్లు దక్కుతాయని ఆయన ముందే అంచనా వేయగలిగారు. ఆ సమయంలో ఇతర సర్వే సంస్థలు, విశ్లేషకులు ఇచ్చినటువంటి అంచనాలకు భిన్నంగా కేకే అంచనా వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండటం ఆయన సర్వే పద్ధతుల బలాన్ని నిరూపించింది. అంతేకాకుండా 2024 ఏపీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి అత్యధిక స్థానాలు వస్తాయని, అందులో జనసేన పార్టీ పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన అంచనా వేశారు. అనుకున్నట్లుగానే అతని అంచనా నిజమయ్యింది. ఈ విజయం కారణంగానే తెలుగు రాజకీయ వర్గాల్లో కేకే సర్వీస్ పేరు బలంగా నాటుకుపోయింది. ఇక తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపై కేకే సర్వీస్ ప్రకటించినటువంటి ఫలితాలు పెద్ద సంచలనమే సృష్టించాయి. ఈ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఏకపక్ష విజయం సాధిస్తుందని కేకే ప్రకటించేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 55% ఓట్లు వస్తాయని తేల్చారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 37% ఓట్లు మాత్రమే వస్తాయని, భారతీయ జనతా పార్టీకి గతంలో వచ్చినటువంటి ఓట్లలో సగమే దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించినప్పటికీ ఆ ముస్లిం ఓటర్లు దానిని పట్టించుకోకుండా సగానికి పైగా ఓట్లను బీఆర్ఎస్ పక్షాన వేస్తున్నారని కేకే విశ్లేషించారు. జూబ్లీహిల్స్ వంటి హై ప్రొఫైల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 55% ఓట్లు రావడం అసాధారణమైన అంచనాగా పరిగణించవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బలం, నవీన్ యాదవ్ వంటి అభ్యర్థి వ్యక్తిగత బలం, మజ్లిస్ బహిరంగ మద్దతు వంటి అడ్వాంటేజెస్ కాంగ్రెస్ పక్షాన ఉన్నప్పటికీ కేకే వాటిని మైనస్ చేసి బీఆర్ఎస్కు అసాధారణ మెజారిటీని అంచనా వేశారు. బీజేపీ ఓట్ బ్యాంకు సగానికి సగం తగ్గిపోయి బీఆర్ఎస్ ప్రతిపక్షానికి ఇంత పెద్ద శాతం ఓట్లు రావడం నిజంగానే రిస్క్ తీసుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఫలితాలు ఏమాత్రం తేడా వచ్చినా కూడా కేకే సర్వీస్కు మార్కెట్లో ఉన్నటువంటి విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతింటుంది. అందుకే ఈ నియోజకవర్గ స్థాయి సర్వే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సర్వే తాను ఒక్క రోజులో చేసింది కాదని, చాలా డివిజన్లలో చేసిన సర్వేగా కేకే చెప్పుకొచ్చారు. ఇక డివిజన్ల వారీగా కేకే సర్వే ఫలితాలు ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలోని డివిజన్ల వారీ సర్వే ఫలితాలలో కలిపి విశ్లేషించారు కేకే. కేకే సర్వే ప్రకారం కొన్ని డివిజన్లలో బీఆర్ఎస్ ఏకపక్ష ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా మరికొన్నింటిలో కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాడుతున్నట్లుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బోరబండలో 63.2%, శ్రీనగర్ కాలనీలో 61.9%,
ఎర్రగడ్డలో 61.6%, షేక్పేట్లో 60.1% ఓట్లతో 60% మార్కును దాటి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ డివిజన్లలోని ఓట్ల సమీకరణాల వల్లే నియోజకవర్గం మొత్తంలో బీఆర్ఎస్కు 55% ఓట్ల అంచనా సాధ్యమైందని కేకే సర్వే ద్వారా తెలుస్తోంది. అయితే కేకే సర్వేపై విమర్శల వర్షం కురుస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ మండిపడుతోంది. కేకే సర్వే అని ఒకటి బయటకు వచ్చింది. ఆ కేకే సర్వేలో 100% బీఆర్ఎస్కే విజయ అవకాశాలు ఉన్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అంటూ ఆ కేకే సర్వే చెప్తున్నది. ఈ సర్వేని మీరు నమ్ముతారా? ఈ సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటే, కేసీఆర్ నేను ప్రచారాన్ని రాడని మొదటి చెప్తాను. కేసీఆర్ ప్రచారానికి రాడు. దానికి ఈ సర్వే కేకే సర్వే. కేసీఆర్ రాని సందర్భంలో కేకే సర్వే, ఈ కేకే సర్వే విజయం వైపు పయనించింది కదా. మరి కేసీఆర్ అత్యంత రాకుంటేది, దానికోసం ఇది పెట్టుకున్నారు. ఈ సర్వే వీళ్ళ సొంత సర్వే. గ్రౌండ్ వేరే ఉన్నది. గ్రౌండ్ 2 జాతీయ పార్టీల మధ్య మాత్రమే పోరున్నది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి కాసుల కక్కుర్తికి కేకే అమ్ముడిపోయారని, అందువల్లే ఇలా అంచనాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి కేకే సర్వేలను, బోకే సర్వేలను, ఈ బోగస్ సర్వేలను జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరని, జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి ఓటు వేస్తున్నారని, ఇలాంటి అమ్ముడుపోయిన సర్వేలు ప్రజల మధ్యన విద్వేషాలు సృష్టించి ఫలితాలను తప్పుదారి పట్టించాలనే ఆలోచనతో కుట్రదారులు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆడిస్తున్నటువంటి డ్రామాగా మనం చూడాలని కూడా మీ అందరికి కోరుతా ఉన్నాను. దీనిపైన కూడా వెనువెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ గాని, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించి ఇలాంటి బోగస్ సర్వేల ఆట కట్టించాలని, ఇలాంటి బోగస్ సర్వేల వెనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి మేము కోరుతా ఉన్నాం. కేకే సర్వే 100% 17% పైన ఉన్నది కాంగ్రెస్ కంటే, ఇక్కడ వచ్చేది బీఆర్ఎస్ అని చెప్తున్నది. ఏం చెప్తారు? ఎవలా కేకే నాకు తెలియదు, అడుగుతా. కేసీఆర్ ఫామ్ హౌస్ సర్వేనా? కేసీఆర్ ఫామ్ హౌస్ సర్వేలలో గడ్డ రాసుకోకుండా గెట్ట రాట్టుకుంటారు. ఇక్కడ దిక్కు లేడు, ఈడ బూతులలో కూర్చునే మనుషులు లేరు, ఏజెంట్లు లేరు, టీఆర్ఎస్ పార్టీ కోసం తిరిగేటోడు కనబడతలేడు. వాళ్ళకి ఓట్లు ఎవరు ఇస్తారు? ఏమైనా ఫామ్ హౌస్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇస్తారా, లేకుంటే ఏమైనా సిద్దిపేట వాళ్ళు వచ్చేస్తారా? జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. దీనికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా, తప్పుడు కథనాల ద్వారా, రకరకాల పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ ఇయ్యాల నవీన్ యాదవ్ మీద వ్యక్తిగత దాడి చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసేటటువంటి పనికి పూనుకుంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. కేటీఆర్ తలకిందులుగా తపస్సు చేసిన, తలకిందులుగా శిరస్సు నేల మీద పెట్టి కాళ్ళు ఆకాశంలో పెట్టి నడిచినా ఈడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.